హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనము విజయవాడలో ఉన్న హల్దీరామ్ ట్రైన్ రెస్టారెంట్ని చూడబోతున్నాము. అసలు ఈ ట్రైన్ రెస్టారెంట్ ఎక్కడ ఉంది, అలాగే ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతాయి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మనకు ఈ ట్రైన్ రెస్టారెంట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ విజయవాడ రైల్వే స్టేషన్ పక్కనే ఉందండి. సో ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకి హెల్దీగా హైజెనిక్గా తినాలి అంటే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో మనకి ఇలా ఒక బోగిని తీసుకొచ్చి చక్కగా డెకరేషన్ చేసి దాన్ని అంతా రెస్టారెంట్ లాగా చేశారు. మనకి ట్రైన్ రెస్టారెంట్లో వచ్చేసి లోపలే కాకుండా బయట కూడా సిట్టింగ్ అరేంజ్ చేశారు. సో కొత్తగా స్టార్ట్ చేశారు. చక్కగా ఎక్కడ చూసినా గ్రీనరీ కాన్సెప్ట్తో నీట్గా చాలా రకాల మొక్కలను అయితే పెట్టారు. మనకి ఈ అవుట్ సైడ్ అన్నీ కూడా రియల్ ప్లాంట్స్ పెడితే ఇక్కడ హ్యాంగింగ్ వేలాడుతూ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసి ప్లాస్టిక్ ప్లాంట్స్ పెట్టారండి. సో చాలా బాగుంది నీట్గా. బయట తినే వాళ్ళకి హ్యాండ్ వాష్ వచ్చేసి ఈ వెనక సైడ్ ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చక్కగా ఎప్పటికప్పుడు ఆ ప్లాస్టిక్ ఏవైతే ప్లాంట్స్ పెట్టారో వాటన్నిటిని కూడా నీట్గా క్లీన్గా తుడుస్తూ ఉన్నారండి. చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడైతే మనము లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాము. మనకి హల్దీరామ్ ట్రైన్ రెస్టారెంట్ ఎక్కడ చూసినా కూడా చాలా నీట్గా హైజెనిక్గా ఉంది. లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఎంట్రన్స్లోనే చాలా రకాల స్వీట్స్, కేక్స్, కూల్ డ్రింక్స్, దాంతోపాటుగా హల్దీరామ్స్ యొక్క అన్ని ప్రోడక్ట్స్ మనకి ఇక్కడ దొరుకుతాయండి. అంటే మిక్చర్స్ కానివ్వండి, బూందీ, అలా ఏవేవైతే హల్దీరామ్స్ వాళ్ళే ఆలు భుజియా ఇలా ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా దొరుకుతాయి. సో మనకి లోపల వచ్చేసి ఇలా సింగిల్ సీటర్స్వి అలాగే డబుల్ సీటర్స్వి ఉన్నాయి. సో మేమైతే ఇక్కడ ఖాళీ ఉందని స్టార్టింగ్లో కూర్చున్నాము. మనకి ఒక్కొక్క సీట్ దగ్గర సపరేట్గా ల్యాంప్ అరేంజ్ చేశారు. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. సో ఇలా మనము ల్యాంప్ ఆన్ చేసేసుకొని చక్కగా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ట్రైన్లో ఉన్న వాళ్ళకి మనకి ఆ చివరిగా హ్యాండ్ వాష్ అనేది ఉంది. మనం ఆర్డర్ చేయగానే వాళ్ళు వచ్చేసి మనకి ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ మేము టేస్ట్ చేసిన ఫుడ్ వచ్చేసి పావ్ బాజీ, పానీపూరి చేసామండి. చాలా బాగుంది. మనకి పావ్ బాజీ అయితే నార్త్ ఇండియన్ ఫ్లేవర్తో చాలా చాలా బాగుందండి. ఇక్కడ మేము మా పాప బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వెళ్ళామండి. మనకి ఈ లోపల అయితే బ్లాక్ ఫారెస్ట్, రస్మలై అలాగే వెనీలా ఫ్లేవర్ ఉంది. మేము రస్మలై ఫ్లేవర్ ఆర్డర్ చేసాము. చాలా టేస్టీగా ఉంది. కేక్ కాస్ట్ వచ్చేసి కూడా 120 రూపీస్ అండి. ఈ హల్దీరామ్ ట్రైన్ రెస్టారెంట్ అనేది ప్యూర్ వెజ్. కేక్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 120 రూపీస్. మనకి ఈ హల్దీరామ్ ట్రైన్ రెస్టారెంట్ అనేది ప్యూర్ వెజ్ రెస్టారెంట్. మనకి ఇక్కడ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్తో పాటుగా జైన్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మనకి ట్రైన్ బయట పక్కన వచ్చేసి ఇక్కడ కిచెన్ ఉంది కదా, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ చాట్స్, స్వీట్స్ అన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. సో ట్రైన్ రెస్టారెంట్ లోపల అయినా తినొచ్చు, లేదంటే బయట కూడా తినొచ్చు. సో చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంది. సో మనకి ఇది రైల్వే స్టేషన్ పక్కనే ఉంది కాబట్టి 24/7 అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి కిచెన్ కూడా ఇక్కడే ఉంది. కిచెన్ పక్కనే మనకి ఎల్ఈడి టీవీలో హల్దీరామ్స్ యొక్క ఎవ్రీ ప్రోడక్ట్ కూడా మనకి యాడ్స్ రూపంలో వస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే ఏమేమి స్వీట్స్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయండి. ఇదంతా కూడా ట్రైన్ రెస్టారెంట్. దీని పక్కనే వచ్చేసి మనకి హల్దీరామ్ వాళ్ళ స్పెషల్గా బేకరీ ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి కోన్స్, ఐస్ క్రీమ్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఐస్ క్రీమ్స్, స్వీట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మేము వెళ్ళినప్పుడు ట్రైన్ రెస్టారెంట్లో ఓన్లీ 3 ఫ్లేవర్స్ ఆఫ్ కేక్స్ ఉంటే, మనకి బయట వచ్చేసి ఇంకెక్కువ ఫ్లేవర్స్లో కేక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే రస్మలైస్, రసగుల్లాస్ ఇలా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. నార్మల్గా మనము ట్రైన్ రెస్టారెంట్లోకి వెళ్ళి తినాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నుంచి పార్సల్ తీసుకెళ్ళాలి అనుకుంటే కూడా ఈ బేకరీలో పార్సల్ తీసుకొని వెళ్ళొచ్చు. మనకి పార్కింగ్ ఏరియా కూడా చాలా ఎక్కువగానే ఉంది. 2 వీలర్, 4 వీలర్స్ అన్నీ కూడా పార్కింగ్ చేసుకోవచ్చండి. సో చాలా బాగుంది. సో మీరు ఎప్పుడన్నా కనుక రైల్వే స్టేషన్కి వెళ్ళినా అక్కడెక్కడన్నా ఉన్నా ఒక్కసారి విజిట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.